ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దేనికోసం జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ ధనానందన్ రాజ్ along with his team. హాయ్, మీ ఆర్పి అలియాస్ రామ్ ప్రసాద్. చర్చనీయాంశం వేడెక్కబోతుంది, అదరబోతుంది, పగలబడబోతుంది. అంటే ఎలా చెప్పాలంటే లీడర్ల తరపున ధనాదన్ ధనరాజు గారు, కంటెస్టెంట్ తరపున మన రాకింగ్ రాకేష్ గారు ఇద్దరు నామినేషన్ చేసుకుని ఇక్కడికే వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనరాజు గారిని లైవ్ లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. తర్వాత రాకింగ్ రాకేష్ గారిని మనస్ఫూర్తిగా లైవ్ లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనరాజు గారు చెప్పండి. మీరు ఎలక్షన్స్ లో లీడర్ల తరపున నిలబడుతున్నారు. అవునండి. అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి, ఆ అజెండా ఏంటి అసలు? బేసిక్ గా ఇక్కడ నేను జబర్దస్త్ కి అధ్యక్షుని అవుదామను, లేకపోతే ఇదంతా నా భుజాల మీద వేసుకుందామని ఇక్కడ రాలేదండి. నా బ్రదర్స్, అన్నయ్యలు, తమ్ముళ్ళు, బాబాయిలు అందరు కలిసి నన్ను ఈ రోజు ఈ స్టేజ్ మీదకి ఎక్కించారు. నేను గనక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైతే గనక ఈ జబర్దస్త్ సెట్ సువర్ణ అక్షరాలతో రాసేటట్టు నేను చేస్తాను మనస్ఫూర్తిగా. ఇక్కడ ఎవరు స్కిట్ చేసినా ఈ ఒక్క బోర్డు కోసమే చేస్తుంటది, ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ అలాంటి 10 మార్కులు బోర్డు పెట్టుకున్నాను నేను. వాడిని చూసారుగా, అది వాడు. ఇది టీం లీడర్లు అందరూ కలిసి చేయాల్సిన విజయం. మీ అందరికీ నాకు థ్యాంక్స్. రాకేష్ గారు, మీరు నిలబడుతున్న ఉద్దేశం ఏంటి, మీకున్న అజెండా ఏంటి అసలు? ఇంతవరకు వచ్చింది అన్నయ్య, మీరేసిన బ్రాండ్ షర్టే వేస్తున్నాను అన్నయ్య. అది నా షర్టే తమ్ముడు. అయితే ఒకటేనండి, మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు, మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత క్షోభపడుతున్నామో మాకు తెలుసు. అరే, ఇంటికి వెళ్తే ఆనందపట్టలేదండి. స్కిట్ చూసేటప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయండి. అన్నా, మీరు 10 పెట్టుకున్నారు, 10 తర్వాత ఉండేది 9. 10 ముందు ఉంటుంది 9. అందుకే 9 పెట్టుకొని పోరాడుతున్నాం. డెఫినెట్ గా మీతో పాటు మాకు సమపాలనలో హక్కులు కావాలి. మిమ్మల్ని ఎలా చూస్తున్నారు సెట్లు, మమ్మల్ని అలానే చూడాలి. ధనరాజు గారు, చెప్పండి. మీరు నిలబడ్డారు లీడర్ల తరపున, సూపర్. కాకపోతే 10 మంది ఉన్నారు టీం లీడర్లు, అటేస్తే ఇటేస్తే. వాళ్ళందరూ మినహాయించి మిమ్మల్ని పెట్టడానికి గల అద్భుతం ఏంటి, మీ నమ్మకం ఏంటి అసలు? నేను జబర్దస్త్ తో 10 o'clock కార్ వేసుకుని వస్తే ఫస్ట్ టీమ్ లీడర్ అందరు రూమ్ కి వెళ్తారు. మీ బాత్రూమ్లు బాగున్నాయా, మీ స్కిట్లు బాగున్నాయా, మీ కంటెస్టెంట్లు ఉన్నారా, మీకు రూమ్ వసతులు బాగున్నాయని చూసుకుంటాను. లేదు, నిజం బాత్రూమ్ బాగాలేకపోతే ఒకసారి కడిగాను. తప్పదు. అధ్యక్ష పదం అంటే మరి అలా ఉంటుంది, తప్పదు. రాకేష్, చెప్పండి. మీ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించినట్లయితే 20 మంది కంటెస్టెంట్లు, అటు 10 ఇటు 10 వేసుకో, సరిపోతుంది. ఈ 20 మందిలో మిమ్మల్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవడానికి మీ మీద ఉండే నమ్మకం ఏంటి వాళ్ళకి? వీళ్ళందరిలో కల్లా ఖాళీ ఒక్కనే సార్ నేను ఉంది. ప్రాక్టీస్ లో ఏం లేదు, డైరెక్ట్ స్టేజ్ మీదే పర్ఫార్మెన్స్. అందుకే నేను ఒక్కనే ఖాళీగా ఉన్నాను. కాబట్టి వీళ్ళందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా నన్ను నుంచోబెట్టారు. ఏమంటే మీ ఇద్దరు కొట్టారు, మనం చూసుకుందాం. ఇక్కడ వేణుగారి టీంలో ఉండేటువంటి వెంకీ గారు వచ్చున్నారు. ఆయన ఇప్పుడు వేణు గారిని ఏం అడగబోతున్నారు, ఆ మద్దతు ఏంటి, రాకింగ్ రాజేష్ గారి గురించి మీ యొక్క ఆలోచన. అన్న, లాస్ట్ 2 episodes డబ్బులు ఇవ్వలేదన్నా. రాగా ఒకటి రాసుకో, లాస్ట్ 2 episodes డబ్బులు లేదన్నాడు. అది రాసుకో, ఒకసారి నోట్ చేసి పెట్టు. నెక్స్ట్ అంటామా? ఓకే, ఇప్పుడు నేను రాకేష్ తరపున వచ్చాను కాబట్టి మా పార్టిసిపేట్, మా యొక్క కష్టాలు ఏంటో నేను చెప్తాను. అరే, ప్రతి స్కిట్ లో అండి పెద్ద పెద్ద డైలాగులు, ఒక్కొక్క స్కిట్ 20 పేజీలు ఉంటాయి. ప్రతి దానికి పెద్ద డైలాగులు ఇస్తే ఎలా చెప్తారు? మమ్మల్ని చూసి మా పర్సనాలిటీ తగ్గట్టు చిన్న డైలాగులు ఇవ్వాలి కదా. అంతే కదా, పెద్ద వేస్తారండి. ఇప్పుడు కూడా పెద్ద డైలాగ్ అంటే ఈ రోజు నాకు అర్థమైంది, పెద్ద డైలాగులు ఇస్తే పేరు వస్తుంది అనుకున్నాను. పెద్ద డైలాగులు ఇస్తే ఇంటర్టేట్ అవుతారని ఈ రోజు తెలిసింది. రేపటి నుంచి వాడికి స్కిట్ లో డైలాగులు ఇవ్వను. మీ బాధ మేము ఒక అధ్యక్షుడు అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఇంకొకటి మా అసలైన బాధ, ఫోను రిహార్సల్ ఉన్నప్పుడు ఒక ఫోన్. హలో, హలో, అలా ఫోన్లు మాట్లాడినివ్వరండి. మనకైతే ఇంపార్టెంట్ ఫోన్స్ రావా, మనకు ప్రోగ్రామ్స్ రావా, మనకు గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ చేయరా? చేస్తారు. అందుకే మీరు ఇప్పుడు నా టీంలో చేసి
ఫోన్లు మాట్లాడకుండా గర్ల్ ఫ్రెండ్లకు దొరకకుండా ఎందుకు ఇబ్బంది? మానేయండి, గర్ల్ ఫ్రెండ్ తోటే ఉండండి, ఎవడు కాదన్నాడు? రేపు పొద్దున అన్న 6ంటికి రమ్మంటారు రిహార్సల్ కి. లేదు 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 అంటే ఇక్కడ ధనరాజ్కు ఈ సందర్భంగా నేను సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎవరెవరు నా టీంలో ఏమేమి అనుకుంటున్నారో నాకు తెలిసింది. వెంకీ రానన్న, మనం నెక్స్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. కంగ్రాచులేషన్ ధనరాజ్, థ్యాంక్ యూ. నీ అసిస్టెంట్లు కూడా చాలా బాగా అనుకుంటున్నారు. చక్కగా వాళ్ళని మరి జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చంటిగారి టీంలో ఉండేటువంటి సుధాకర్ గారు వచ్చున్నారు. ఆయన కూడా బలపరిచిన వ్యక్తే. మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఇదో, నేను రాకేష్ ని బలపరుస్తున్నానండి. పరచండి. ఎక్కుతున్నాడండి, బల్ల ఎక్కుతున్నాడు ఏంటండి? బలపరచడం అదేనండి. నాకు తెలిసి టీమ్ లీడర్ లో స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. మా దగ్గర స్క్రిప్ట్ ఉండదండి, స్క్రిప్ట్ అస్సలు ఉండదు. ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఇప్పుడు మీకు స్క్రిప్ట్ కావాలి అంతే కదా? అవునండి. సరే, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి ఇవన్నీ గోలేందుకు. కానీ ఇతని సొంత ఏది మోతీనగర్ లో ఉన్న 3 ఎకరాల అమ్మైనా సరే త్రివిక్రమ్ గారితో లేదా పూరి జగన్నాథ్ గారితో సుకుమార్ గారితో స్క్రిప్ట్ రాయిపించి స్క్రిప్ట్ తీసుకొస్తా. డైలాగులు మర్చిపోతే నీకుంటది ఆ రోజు. ఇది ఆడి కోసం నేను మోతీనగర్ లో ఉండాల్సిన 3 కోట్లు అమ్మేయాలా? నువ్వు గెలిస్తే ఏమండి, నేను గెలిస్తే వర్మ గారితో స్కిట్ రాయిస్తానండి. ఆయనకే స్క్రిప్ట్ ఉంటుంది, నువ్వేంట్రా రాపిచ్చేది? నా బాధ ఇంకోటి ఉంది, లాస్ట్ బాధ. చెప్పు సార్, మీరంతా వినండి సార్. దాదాపు జబర్దస్త్ లో 100 ఎపిసోడ్ పైన చేశాను నేను. మొన్న చంటి గారు వచ్చారు, వెళ్ళేటప్పుడు శకలక శంకర్ టీం లీడర్ చేశాడు. మొన్న రీసెంట్ గా వెళ్ళి వచ్చాడు మన శేష్ కుమార్ టీం లీడర్ చేశాడు. నన్ను చేయొచ్చు కదండి, నా గురించి ఆలోచించండి కదండి, అడగండి. అంటే నువ్వు టీం లీడర్ అవ్వలేదని నీ బాధ. ఎన్ని చేసావు మొత్తం? 100 ఎపిసోడ్ పైన చేశాను. ఎవరు చెప్పాడు 100 చేసావని? 76 చేసావు. ఇక్కడే అబద్ధాలు చెప్తున్నావు. ప్లీజ్ క్వైట్. ఏంట్రా బిల్డప్లు ఇస్తున్నావు? ప్రతి ఒక్క కంటెస్టెంట్ టీం లీడర్ అన్నట్టుగా మాట్లాడి కావాలని నిన్ను ఉద్రేకపరిచి స్టేజ్ మీద దెబ్బలు తిని ఆ సింపతితో ఓట్లు వేయించుకున్న ప్లాన్ లో ఉన్నారు. వద్దుదా వచ్చి అంత సపోర్ట్ చేయడానికి వచ్చిన టీం లీడర్ కి నా ధన్యవాదాలు. చివరిగా నేను గనక ఏకగ్రీవంగా మీ అందరు ఓట్లతో గెలిపిస్తే గనక నేను 9:49కే జబర్దస్త్ షూటింగ్ ప్యాకప్ అయ్యేటట్టు చేస్తానని శేషు మీద ఒట్టే చెప్తున్నాను. అతను వైన్ షాప్ బంద్ అయిపోతున్నాయంట, అతను బాధ అతంది. చెప్పరా నువ్వు వాడికి చెప్పు. నేను గనక గెలిస్తే నా పద్ధతి వేరే రకంగా ఉంటుందండి. సరే. చెప్పవు. ఏంట్రా పద్ధతి? ధనరాజన్నకు పద్ధతిని చెప్తాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి ఉంది? అసలు బుద్ధి ఉందా నీకు? అలా చెప్పురా, అలా చెప్పు. ఈ సంగతి చంద్ర సంగతి ఇప్పుడు చెప్తాను. ఎవరి మీద కోపం పెట్టుకొని నా మీద చూపియద్దు. ధనన్న, ఇది మంచిదిగా చెప్తారా? మీకు మేమంటే వాల్యూ లేదు మీకు. అదే నేను మాట్లాడుతాను కదరా, మాట్లాడు. ఎందుకురా? ఆల్రెడీ నేను ఒకసారి పంచర్ అయింది, నాకు ప్యాచ్లు వేసుకొని బతుకుతానా? నీకు ప్యాచ్లు అవసరం మారా? వద్దు. అరే తమ్ముడు, నా ఒక్క మాట అయినరా. ఇద్దరు పట్టట్లేదన్నా. ఎందుకు పడుతుంది? వయసు వచ్చింది నీకు. రాకేష్, ఒక్కట్రా, మనం ఎన్ని ఉన్నా ఎంత పగలున్నా మనం కలిసి ఉంటేనే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇంకా కలిసి ఉన్నా అనుకో మస్తు జబర్దస్త్. దానికి కూడా రష్మి యాంకర్. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమి. The judges, your gift to Dhanraj, sorry, President Dhanraj garu, Nagbabu sir. బాగుంది, సరదాగా ఉంది. థ్యాంక్ యూ. రోజా గారు, కంటెస్టెంట్లకి ఎంత కోపం ఉన్నా కూడా చివరికి కాంప్రమైజ్ అవ్వాలనేది చూపించారు ఇక్కడ. సో రాకేష్, అనవసరంగా నించున్నావు ఎలక్షన్ లో. తెలియక అందరూ ముందుకు దోసేసారు, నిన్ను పాపం బలి చేసేసారు. సో ఎప్పుడు ఎలక్షన్ లో నించోద్దే, ఓకేనా? ఆల్ ద వే. మీరే చెప్పారు కాబట్టి అసలు